అతను స్టార్ హీరో కాదు, పోనీ స్టార్ హీరో వారసుడు కాదు, కానీ అతని సినిమా ఫస్ట్ టికెట్ 10 లక్షలు పలికింది. అతనే కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కొడుకు నిఖిల్ కుమార్. ఆ సినిమా జాగ్వార్. తెలుగు రచయిత విజేంద్ర ప్రసాద్ కథతో తెలుగు డైరెక్టర్ మహదేవ్ నిఖిల్ని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ తెలుగు కన్నడ భాషల్లో తెరకెక్కించిన చిత్రం జాగ్వార్. 75 కోట్ల భారీ బడ్జెట్తో రూపొందించిన ఈ సినిమాని ప్రమోట్ చేయడానికి రకరకాల ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తున్నారు. వాటిలో భాగంగానే జాగ్వార్ టికెట్స్ కోసం ఒక ఫోన్ ఇన్ ప్రోగ్రాం నిర్వహించగా మైసూరుకు చెందిన ఒక వ్యక్తి 10 లక్షలకు జాగ్వార్ ఫస్ట్ టికెట్ సొంతం చేసుకున్నాడట. నిఖిల్కి ఇంకా ఫ్యాన్స్ లేకపోయినా కుమారస్వామికి, దేవగౌడ్కి మంచి పొలిటికల్ ఫాలోయింగ్ ఉండడం వల్ల ఇంత క్రేజ్ వచ్చింది. అయినా ఈ సినిమా టార్గెట్ ఓన్లీ నిఖిల్ని హీరోగా నిలబెట్టడం మాత్రమే. అందుకే ఐటెం సాంగ్ కోసం తమన్నాకి 2 కోట్ల వరకు ఇచ్చారని గాసిప్. పోనీ ఇది రోమర్ అనుకున్నా ₹1 కోటి లేనిదే మిల్కీ అసలు పట్టించుకోదు. సో ఐటెం సాంగ్కే అంత ఇచ్చారు. అక్టోబర్ ఫస్ట్ వీక్లో ఏకంగా 15+ కంట్రీస్లో 1000+ స్క్రీన్స్లో సూపర్ గ్రాండ్గా వరల్డ్ వైడ్ రిలీజ్ ప్లాన్ చేశారు. భారీగా ముస్తాబైన జాగ్వార్ ఏమాత్రం రికవర్ చేస్తుందో చూడాలి. అమ్మాయి సముద్రం లాంటిదిరా, కవ్విస్తుంది, మురిపిస్తుంది. నేను నీకు నచ్చలేదా? ఏముందవరా, దేవతరా తను. చేతనైతే మనం అందరూ చేపలు పట్టుకోవాలి కానీ చెయ్యంది వద్దురా. రేపు వస్తావు కదా?